ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు, ఒక్కటంటే ఒక్క మీరు చెప్పినటువంటి పథకం అమల్లోకి వచ్చిందా? ఏదైనా కనబడ్డదా? మొత్తంగా తెలంగాణలో ఇవల్ల ఆరోగ్యం పడకేసింది. దవాఖానలలో మందులు లేవు. గాంధీ ఉస్మానియా నుంచి మొదలుకొని గ్రామ స్థాయిలోని ప్రైమరీ సబ్ హెల్త్ సెంటర్ వరకు దవాఖానలలో మందులు లేవు, డాక్టర్లు లేరు, వైద్యం పడకేసింది. గురుకులాలు నాశనం అయిపోయినాయి, స్కూళ్ళన్నీ కథమైపోయినాయి. డ్రాప్అవుట్లు గురుకులాల్లోనే ఇంటర్మీడియట్ స్థాయిలో 40% డ్రాప్అవుట్లు పెరిగిపోయినాయి. ఇవాళ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. తెలంగాణలో కరెంటు చక్కగా వస్తలేదు, ఊళ్ళల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ కూడా మొత్తం హైదరాబాద్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కరెంటు కోతలతోని. ఇవాళ ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో ఈ సంవత్సర కాలంలో అంటే ఎవరికీ ఏం జరుగుతలేదు. ఒక రేవంత్ రెడ్డి గారి కుటుంబము, కాంగ్రెస్ కుటుంబం మాత్రం ఈ సంవత్సర కాలంలో మంచిగా కడుపు నిండా సంపాదించుకున్నారు. రాబోయే 7, 8, 9, 10 తరాల వరకు కూడా కూర్చొని తిన్న అరగనంత